వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. నేను లిఖిత. ఎక్కడున్నావు లిఖిత అంటే చూస్తున్నారు కదా, మన గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళాకి వచ్చేసాం మనము. ఇది ఓన్లీ 5 days మాత్రమే జరుగుతుంది మన పీపుల్స్ ప్లాజా హైదరాబాద్ లో. మరి ఇక్కడ రకరకాల మొక్కలు, సీడ్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, అన్ని రకాల ప్లాంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ గా మనం చూస్తుంటాం నేచర్ లవర్స్ ఎంతో మంది ఉంటారు. మన బిల్డింగ్స్ మీద, మన కారిడార్స్ లో మొక్కలు నాటుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇది ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అన్ని రకాల మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ స్వయంగా పెంచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోయి చూసిద్దామా ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలాంటి సీడ్స్ అమ్ముతున్నారో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రైట్, ఇక్కడ చిన్న చిన్న సాయిల్లో కానీ మనం సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మొక్కజొన్న ఏదో చూసాను నేను. అండ్ మీరు చూస్తుంటే చాలా మంది చెట్లను పట్టుకొని ఎన్నో రకాల ప్లాంట్స్ ని కొనుక్కొని అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు. హడావిడిగా ఉంది, సందడి సందడిగా ఉంది, హౌస్ఫుల్ అని చెప్పొచ్చు. లోపలికి వెళ్తే అర్థమవుతుంది అసలు ఎంతమంది క్రేజీగా నేచర్ లవర్స్ అందరూ ఒకే చోట కలిసి ఎన్ని రకాల మొక్కలు తీసుకుంటున్నారో. సీడ్స్ నుంచి సాయిల్స్ వరకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇండోర్, అవుట్డోర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఆహా, చెప్తుంటేనే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేచర్ లవర్స్ ప్లీజ్ ఫాలో మీ. లోపలికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో చూస్తాం రండి. రైట్, మనం ఎంటర్ అవగానే మీరు చూస్తే నా రైట్ సైడ్ కి సాయిల్ ఉంది. మనం ముఖ్యంగా మొక్కలు నాటడానికి సాయిల్ ఎంతో ఇంపార్టెంట్. రైట్ సైడ్ ఇదైతే మీకు నా వెనకాల కనిపిస్తుందా, రకరకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. నా లెఫ్ట్ సైడ్ కూడా. సో చూసేద్దాం లోపల వెళ్ళిపోయి ఇంకేమేమి మొక్కలు ఉన్నాయి. అలాగే సాయిల్ ముఖ్యం కాబట్టి ఫస్ట్ వెళ్ళి ఇక్కడ సాయిల్ ఏదైతే బాగుంటుంది. కొన్నిసార్లు మనం చూస్తుంటాం ఇంటికి వెళ్ళిపోయి చెట్లు తీసుకొని నాటేస్తూ ఉంటాం, కానీ ఒక 3-4 days కి అవి చచ్చిపోతూ ఉంటాయి. దానికి ప్రధాన కారణం మంచి సాయిల్ ని ఎంపిక చేసుకోవడం. లెట్స్ టాక్ టు ద పీపుల్ హియర్ అండ్ టేక్ అ ప్రాపర్ గైడెన్స్. వెళ్ళిపోదాం రండి. రైట్, చెట్లు నాటడంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మంచి సాయిల్ ని ఎంచుకోవడం. మరి అలాంటి సాయిల్ ని ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి. నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి పాటింగ్ సాయిల్ మిక్స్ అని. ఇక్కడ ఇంకో వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నప్పుడు మన వినయ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చాలా మందికి ఇక్కడికి వచ్చినప్పుడు అడ్వైజ్ ఇస్తున్నారు ఎలాంటి సాయిల్ దేనికి మంచిగా ఉంటుందో. సో ఆవిడనే రిపీట్ సో ఆయననే అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, ఎందుకంటే ఎక్స్పర్ట్ చెప్తేనే బాగుంటుంది. సో వినయ్ రెడ్డి గారు, వెల్కమ్ టు సాక్షి. హాయ్ అండి, నమస్తే అండి, థ్యాంక్ యూ. రైట్, సో ఇక్కడ ఏం అమ్ముతున్నారు మీరు, అసలు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అందరికి, ఏం జరుగుతుంది? యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే మేజర్ గా వచ్చే కస్టమర్స్ అందరికి కూడా వాళ్ళు ప్లాంట్స్ పర్చేస్ చేసుకుంటున్నారు, కానీ ఆ ప్లాంట్స్ కి ఏ ఫెర్టిలైజర్స్ వాడాలి, ఎలాంటి పాట్ మిక్స్ యూస్ చేయాలి ఏంటి అనేది ఐడియా ఉండట్లేదు. రైట్, సో యాక్చువల్ గా మన దగ్గర ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్ పాట్ మిక్సెస్ ఉన్నాయి. మనకి రెగ్యులర్ పాటింగ్ మిక్స్ ఒకటి ఉంటుంది, ప్రీమియం పాటింగ్ మిక్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండోర్ పాట్ మిక్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాక్టస్ అండ్ సప్లెంట్స్ కి ఒక సెపరేట్ పాట్ మిక్స్ ఉంటుంది. హౌ ఇంపార్టెంట్, అసలు ఎంత ఇంపార్టెంట్ ఈ సాయిల్ ఎంచుకోవడం అంటే ఏం చెప్తారు? ఫస్ట్ స్టెప్ అదండి. ఎందుకంటే మేజర్ గా మనకి సాయిల్ ప్రాపర్ గా ఉంటేనే మనకి ఫ్లవర్ బ్లూమింగ్ కానివ్వండి, లేదా ప్లాంట్ గ్రోత్ కానీ బాగుంటుంది. ఓకే, జనరల్ గా మనం ఇంటికి మొక్క తీసుకెళ్తాము, మీరు అన్నట్టు నాటేసుకుంటాము. రెడ్ సాయిల్ లో నాటేసుకున్న తర్వాత 2-3 days కి చచ్చిపోతూ ఉంటాయి. అసలు ఎంత మిక్స్చర్ మనం సాయిల్ వాడాలి, ఇక్కడ ఏమేం సాయిల్ యూస్ చేస్తున్నారు, సాయిల్ ఒకటేనా ఇంకేదైనా మిక్స్ చేయాలా, ఎంత రేషియో ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాక రీపాటింగ్ చేసేటప్పుడు కొన్ని రేషియోస్ ఉంటాయండి. ఓకే, లైక్ ఇప్పుడు మనకి రెడ్ సాయిల్, కోకోపీట్, వర్మి కంపోస్ట్ అండ్ కౌ మెన్యూర్ ఇలాంటి కొన్ని కంపోజిషన్స్ మిక్స్అప్ చేసుకుంటూ అలాంగ్ విత్ దాట్ మనకి కొన్ని కల్చర్స్ ఉంటాయి. ట్రైకోడర్మా, సూడోమోనాస్ అని కొన్ని కల్చర్స్ ఉంటాయి. సో ఇలాంటి కల్చర్స్ కూడా మనకి ఒక పర్టికులర్ రేషియోస్ ఉంటాయండి. సపోజ్ మన రెగ్యులర్ పాట్ మిక్స్ రెడీ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం 30% ఆఫ్ ద రెడ్ సాయిల్, 30% ఆఫ్ ద కోకోపీట్, 30% ఆఫ్ ద కౌ మెన్యూర్ అండ్ వర్మి కంపోస్ట్, అండ్ రెస్ట్ 10% ఏదైతే ఉంటుందో ఆ రెస్ట్ 10% లో మనకి నీమ్ పౌడర్ ప్లస్ ట్రైకోడర్మా, సూడోమోనాస్, అజిటోబాక్టర్, వ్యామ్ ఇలాంటి కంపోజిషన్స్ అన్ని కూడా మిక్స్ చేసుకున్నాక వాటిల్లో మనం ప్లాంట్ రిపోర్టింగ్ చేసుకుంటే 100కి 90% ఆఫ్ ద సర్వైవల్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ప్లాంట్ నాటేటప్పుడు మనము ఏదైతే మొక్క తీసుకుంటాం కదా, దానికి సరైన ఏమంటారు, దానికి కవర్ ఉంటుంది, దాన్ని కవర్ గానీ పాట్ గానీ ఉంటుంది. సో మనం ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత హౌ మచ్ ఇస్ పాట్ కూడా ఎంత ఇంపార్టెంట్. అసలు చాలా మంది ఎండ్లైన్లోనో పెట్టేసుకుంటూ ఉంటారు, చిన్నగా పెట్టుకుంటారు, తర్వాత మార్చుకుందాలి అనుకుంటారు. అసలు బేస్ ఈ సాయిల్ ఎందులో ఎలాంటి వాటిలో పెట్టాలి, పాట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? పాట్ అంటే ఫస్ట్ మనం ఏదైతే ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్లాంట్ ని బట్టి మనం పాట్ సైజ్ డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చామంతి కానీ, మనకి రోజ్ ఫ్లవర్స్ కానీ ఇలాంటి పాట్స్ ఏవైనా ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే
కంపల్సరీ పాట్ సైజ్ అనేది 10 ఇంచెస్ నుంచి 14 ఇంచెస్ మధ్యలో ఉంటే బెటర్ అండి. ఓకే, అవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి కదా? అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ చాలా Okay. వరకు దొరుకుతాయి మనకి. కాకపోతే పాట్ ఎప్పుడైతే మనం రీప్లేస్ చేస్తామో ఇట్ షుడ్ బి 10 to 12 ఇంచెస్ ఎబోవ్ ఉంటేనే బెటర్ అండి. ఓకే, సో అంటే మీరు చెప్పిన సాయిల్స్ రేషియో ఏదైతే ఉందో మరి ఫ్రూట్స్ కి, వెజిటేబుల్స్ కి, ఇంకా ఫ్లవర్స్ కి అన్ని ఒకే లాగా రేషియో వాడుకోవచ్చు అందరికి? ఇవన్నీ కూడా అవి సేమ్ రేషియోలోనే వాడుకోవచ్చు అండి. Okay. వెజిటబుల్స్ కి, ఫ్లవర్స్ కి, ఫ్రూట్స్ కి అండ్ ఫ్లవర్స్. అంతే సేమ్ రేషియోలో మీరు చెప్పినట్టు వాడుకోవచ్చు. ఆ మూడు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అవైలబుల్ గా అన్ని అవైలబుల్ ఉన్నాయి, ఇండివిజువల్ గా అవైలబుల్ ఉన్నాయి, ఆల్ మిక్స్ కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ. ఓకే, సో యూఆర్ గైడింగ్ ఎవ్రీవన్. వస్తూ ఉండి ఏం డౌట్స్ అడుగుతూ ఉన్నారు జనరల్ గా, సో వాళ్ళు మోస్ట్ ఏమంటున్నారు? ఆఫ్ ద డౌట్స్ అడుగుతా ఉన్నారు అంటే ఆల్రెడీ వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతున్నారు, ప్లస్ వాళ్ళు చేసే మిస్టేక్స్ కూడా చెప్తున్నారు. అంటే రేషియోస్ దగ్గర కొంచెం అవును. డౌట్ఫుల్ గా ఉన్నారు. సో అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తున్నాము. Hmm. సో కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళు మిస్ అంటే యాడ్ చేయకుండా మిస్ చేసుకున్నారు. అవి కూడా ఇండివిజువల్ గా ఉన్నాయి, Hmm. తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు. రైట్ వినయ్ గారు, మీరు ఇంతమందిని చూస్తూ వస్తున్నారు. అసలు గత కొన్నేళ్లతో పోలిస్తే ఇప్పటికి ఎంతమందికి సంఖ్య పెరిగిపోయింది? అంటే ఇప్పుడు చాలా మంది నేచర్ లవర్స్ పెరిగిపోయారు. మరి మీరు చెప్పండి, ఎంత రేషియో పెరిగిపోయింది? ఎంతమంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఈ సాయిల్స్ కానీ ప్లాంట్స్ కానీ? ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్ ఇంతకుముందు ప్రీవియస్ రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఉన్నారో అండి, వాళ్ళతో పాటు దేర్ ఆర్ మెనీ న్యూ నేచర్ లవర్స్ ఉన్నారండి. సో దే స్టార్టెడ్ గార్డెనింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఐ కెన్ సే 3 times More పెరిగారు. పెరిగారండి. Hmm. అట్లీస్ట్ సింపుల్ గా దే ఆర్ స్టార్టింగ్ విత్ ఇండోర్ అండ్ మెయిన్ గా కిచెన్ గార్డెనింగ్. ఎవరికైతే సన్లైట్ ఫెసిలిటీ ఉందో వాళ్ళంతా కూడా కిచెన్ గార్డెనింగ్ చేసుకుంటున్నారు. లీఫీ వెజిటబుల్స్ అన్ని కూడా వాళ్ళే ఓన్ గా గ్రో చేసుకుంటున్నారు. Hmm. సో న్యూ పీపుల్ చాలా ఎక్కువ వస్తున్నారు. Right. లాస్ట్ 3 years నుంచి అయితే న్యూ పీపుల్ చాలా ఎక్కువ పెరిగారు. మరి నేచర్ లవర్స్ అయితే రోజుకి ఇయర్స్ కి పెరుగుతూ వస్తున్నారని కూడా వినయ్ గారు చెప్తున్నారు. ఆయన స్వయంగా చాలా మంది వచ్చి డౌట్స్ అడిగి మరి ఇంట్రెస్ట్ తో సాయిల్స్ ఎంపిక చేసుకొని తీసుకుంటున్నారు. మరి లోపలికి వెళ్ళిపోయి ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటివి మనకు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం రండి. రైట్, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో. రోజెస్ ఎంత మందికి ఇష్టమో కామెంట్స్ తెలియజేయండి. ఒక పాట గుర్తొస్తుంది, రోజ్ 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 రోజా పువ్వా పువ్వే నువ్వా అంటూ. నాకైతే వీళ్ళంతా మధ్యలో నిల్చుంటుంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మరి ఇక్కడ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్స్ ఉన్నాయి, అవుట్డోర్స్ ఉన్నాయి. సరే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఆయన్నే అడిగి ఏమేం ప్లాంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అడిగేద్దామా? రైట్, మీ పేరు? ఓకే, నా పేరు వెంకటరమణ. ఓకే వెంకటరమణ గారు, చెప్పండి ఇక్కడ ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి? మాకైతే స్టార్టింగ్ రోజ్ ఫ్లవర్ కనిపించింది, తర్వాత అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ కనిపించాయి. ఈ సెక్షన్ లో ఏమేమి ఉన్నాయి? ఇండోర్ ఉన్నాయా, అవుట్డోర్ ఉన్నాయా? ఇండోర్ ఉన్నాయి, అవుట్డోర్ ఉన్నాయి మేడం. Okay. యాక్చువల్లీ మాది ఎక్సోటికా గ్రీన్స్. వి ఆర్ Okay. స్పెసిఫికల్లీ అంటే ఎక్సోటికా ప్లాంట్స్ కొరకి. ఎగ్జాటికా ప్లాంట్స్ అంటే ఏంటి? మా ఆడియన్స్ కి అర్థమయ్యేలా. మనకి ఇక్కడ ఏవైతే ఇండియాలో దొరికే బయట నుంచి ఇంపోర్ట్ చేపించుకొని మనం రేర్ వెరైటీస్ ఏవైతే ఉందో ఓకే, ఇంపోర్ట్ చేసిన ప్లాంట్స్ రేర్ వెరైటీస్ ఇక్కడ ఇక్కడ ఉంటాయి. వచ్చేసి మనం వాటిని డెవలప్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడైతే మనీ ప్లాంట్ కనిపిస్తుంది. పోతేస్ మేడం రెగ్యులర్ గా ఉన్నాయి. Okay. ఇక్కడ ఏవైతే ఇంపోర్టెడ్ ఉన్నాయో అవి నేను చూపిస్తాను. ప్లీజ్ ఒకసారి. అంటే చూపియండి. ఏవైతే రైట్, ఎగ్జాటికా ప్లాంట్స్ ఏదో అన్నారు, మా ఆడియన్స్ కి అవి ఏంటి, ఎక్కడ ఉన్నాయి? ఎగ్జోటికా ప్లాంట్స్ అంటే మేడం యాక్చువల్లీ ఫెర్న్ ఏదైతే ఉందో Okay. మన దగ్గర పెరగదు, బట్ Okay. ఇది బయట నుంచి తీసుకొస్తున్నాయి. ఓకే ఇక్కడ డెవలప్ చేస్తూ ఉంటాం. పెన్ లో వెరైటీస్ ఉన్నాయి, రాయల్ పెన్ ఉన్నాయి, వెరిగేటెడ్ ఉన్నాయి. ఓకే, మీకు ఇంకొన్ని చూపిస్తాను నేను. సో ఇలా బయట నుంచి తెచ్చినప్పుడు మనం పెట్టుకునేటప్పుడు అవి ఉంటాయా జనరల్ గా లైవ్ లో ఉంటాయా? బట్ వాటిని కొంచెం కేర్ తీసుకొని పెంచుకుంటూ ఉండాలి. ఓకే, ఎంత కాస్ట్ పడుతుంది ఇప్పుడు ఇది ఒక్క మొక్క? వచ్చేసి 2.5 పడుతుంది. Okay. దీంట్లో చిన్నవి కూడా ఉంది. దీంట్లో వచ్చేసి ఐవి ఛాయారి ఉంది, ఛాయా ప్లాంట్స్ ఇవి. ఓకే, సో అవుట్డోర్ లో లుక్ మంచిగా వస్తుంది. మాపెల్ కి కైండ్ ఆఫ్ కజిన్ అనుకొని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కూడా వచ్చేసి జనరల్ గా ఇది ఇంటి బయట డెకరేషన్ లాగా Decorating. పెట్టుకోవచ్చు, Yes. మెయిన్ డోర్ ఎంట్రన్స్ Absolutely. దగ్గర పెట్టుకునే లాగా ఉన్నాయి. రైట్, దాన్ని వచ్చేసి మనం అవుట్డోర్ లో ల్యాండ్స్కేపింగ్ కొరకు చేసుకుంటే చాలా ఓకే, బాగుంటుంది. అవి పెరుగుతూ ఉంటాయి ఇంకా. పెరుగుతూ ఉంటే Okay. బుషీగా అవుతూ ఉంటే చాలా Wow. బ్యూటీగా ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇండోర్ ప్లాంట్స్ అంటే మేడం మీరు ఒకవేళ ఆంథోరియం చూడొచ్చు. వాట్ ఈస్ దట్ నేమ్? ఆంథోరియం. ఓకే, పేర్లు కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి మొక్కల పేర్లు, సైంటిఫిక్ నేమ్స్ కాబట్టి సైంటిఫిక్ నేమ్స్. ఓకే, సో మేడం పాన్ ఇది రెగ్యులర్ గా మనకి తమలపాకు తెలుసు కదా, అవును. మనకి కలకత్తా పాన్ తెలుసు. ఇది Okay. వెరిగేటెడ్ పాన్. ఒకసారి దీన్ని జూమ్ చేసి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అవును, ఇది టెక్స్చర్ డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ ఉంది, స్టైల్, కలర్, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. Okay. మీరు మామూలుగా క్రీపర్ లెక్క కూడా ఇంట్లో డెవలప్ అంటే డెకరేషన్ కొరకు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీని డిజైన్ కూడా ఇదేంటి మీరు కట్టి పెట్టారా లేకపోతే ఏంటి? దీనికి సపోర్టింగ్ కింద ఇచ్చాం మేము. ఓకే, ఓకే, మాయిస్టిక్ ఇది దాన్ని సపోర్ట్ చేస్తాం. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ 1600 మేడం. 1600. ఓకే, అయితే ఎక్సోటికా ప్లాంట్స్ అనేవన్నీ కాస్ట్లీగా కనిపిస్తున్నాయి. కాస్ట్లీ అన్నట్టు ఏం లేదు మేడం, ఇది వచ్చేసి రేర్ వెరైటీస్. right. వచ్చేసి మన హైదరాబాద్ లో హార్డ్లీ 2-3 నర్సరీస్ దగ్గర దాన్ని గ్యాదర్ చేసి ఉంటారు. ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి వన్స్ ఇది డెవలప్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రైసెస్ కి వచ్చేస్తాం. రైట్, మరి ఇండోర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఇండోర్ లోకి వచ్చే ముందు నేను ఇంకొన్ని
వెరిగేటెడ్ ప్లాంట్స్ ఇస్తాను మేడం. దీన్ని Right. జురాసిక్ బోన్ అంటారు. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. Yes, yes. లీవ్స్ అండ్ దీని కొమ్మ కూడా Yes, madam. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. దీన్ని జురాసిక్ బోన్ అంటారు. ఈ జురాసిక్ బోన్ ఏంటి అంటే మేడం గ్లోబల్ గ్రీన్ కలర్ ఇది. Okay. దీనికి కొందరు పెటెంట్ కూడా తీసుకున్నారు. ఆహా. అంటే ఈ కలర్ కి వేరే Okay. వేరే దగ్గర. దీనికి ఎందుకు ఆ పేరు వచ్చింది జురాసిక్ So, ప్లాంట్ అని? మేడం జురాసిక్ బోన్ అనేది అది స్టార్టింగ్ నుంచి అలానే వచ్చేసింది. ఓకే, జురాసిక్ జురాసిక్ బోన్. బోన్ అంటారు. Okay. సో Okay. దీని తర్వాత దీన్ని డెవలప్ చేసినారు. మేబీ జురాసిక్ బోన్ అందుకోసం కావచ్చు. బట్ ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో రెగ్యులర్ గా గ్రీన్ కలర్ వస్తుంది, వైట్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి గ్లోబల్ గ్రీన్ కలర్. ఇది Right. కంప్లీట్ గా గ్రీన్ కాదు, వైట్ కాదు. అవును, మిక్స్ టెక్స్చర్ ఉంది. మీరు texture- గమనిస్తే ఇక్కడ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ Light కాంబినేషన్ ఫస్ట్ టైం combination. చూస్తున్నట్టుంది. So, ఎదర్ ఉంటే గ్రీన్ ఉంటది లేదా yes, లైట్ yes, ఉంటది. yes, yes. రైట్. అది దానిపైన రెయిన్ డ్రాప్స్ పడ్డప్పుడే ఈ లుక్ అనేది బయటకు వస్తుంది. ఓ రైట్. ఓకే. సో Hmm. దీంట్లోనే మేడం ఐవీలో ఉంది. ఆ తర్వాత ఒరియా అంటారు మేడం. గతంలో వచ్చేసి మోన్స్టారా మన దగ్గర ఫేమస్ ఉండే. మోన్స్టారా తర్వాత వచ్చేసి దాంట్లో డాటెడ్ వచ్చాయి, చీజ్ అని చెప్పారు. తర్వాత ఆల్బో వచ్చింది. ఓకే, దాంట్లో వెరైటెడ్ హాఫ్ మూన్ వచ్చింది. పోతూ పోతూ ఆల్బో తర్వాత వచ్చేసి ఒరియా వచ్చింది మేడం. ఇది Hmm. ఇది వచ్చేసి మేము ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, దీని నుంచి మేము డెవలప్ చేసిన బేబీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. రైట్. ఇండివిజువల్ గా బేబీస్ కి ఒరియాకి మనం 2500 to 3000 వరకు అమ్ముకోవచ్చు. ఇది 15,000 వరకు రేట్ అవుతుంది. బట్ ఏంటంటే సెలెక్టెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో హోటల్స్ వాళ్ళు కానీ, లేకపోతే ల్యాండ్స్కేపింగ్ Right, వాళ్ళు కానీ, right. లేకపోతే ఇంట్లో ప్యాషనెట్ ప్లాంట్స్ లవర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తారు. అయితే ఈ ప్లాంట్స్ ని మెయింటైన్ చేయడం కూడా చాలా పెద్ద చాలా టాస్క్ easy. అనుకుంటా. ఈజీ. వావ్. దీన్ని ఓకే. మెయింటైన్ చేయడం చాలా ఈజీ. బట్ ఎవరైతే ప్లాంట్ లవర్స్ కి మాత్రమే ఆ సీక్రెట్స్ దట్ ఇస్ సీక్రెట్. రైట్. yes ఆ సీక్రెట్స్ ఏంటో మా ఆడియన్స్ కూడా మీరు చెప్తూ ఉండాలి. మేడం దిస్ ఇస్ ఆంథోనియం క్రిస్టనియా. ఓకే, ఈ ఆంథోనియం ఏదైతే ఉందో మన దగ్గర రెగ్యులర్ పెరుగుతుంది. ఇది ఇంకా బేబీ అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని లీఫ్ పెద్దగా వేసరికి ఈ సైజ్ లో అవుతుంది. లీఫ్ పెద్దగా ఉంది, కొమ్మ చిన్నగా లీఫ్ ఉంది. ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా పెద్దగా ఈ అవుతుంది. size లో ఓకే. అవుతుంది. లీఫ్ చాలా బ్యూటీగా ఉంటుంది. ఓకే, సో సేమ్ మీకు ఇందాక ఏదైతే చూపించాను నేను అవును. దాంట్లోనే వెరిగేటెడ్ మేడం ఇది. ఇవన్నీ మొక్కలు కూడా మనము మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు. వీటిని సో మనం చూస్తూ ఉంటాము గార్డెనింగ్ చేస్తున్నప్పుడు బాల్కనీస్ లో కొంతమంది హ్యాంగ్ చేసి రకరకాలుగా పెడుతూ ఉంటారు. చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి బాల్కనీస్. వన్ ఆఫ్ ద Yes, yes, రీజన్ అదే అనుకుంటా. సో Right. మీకు ఇందాక ఏదైతే వెరిగేటెడ్ చూపించాను అవును. సేమ్ వెరిగేటెడ్ ఇది గ్లోబల్ గ్రీన్ వాళ్ళది. ఈ కలర్ వస్తుంది. ఓకే ఓకే, దిస్ ఇస్ ఆల్సో మిక్స్చర్ Yeah, గ్రీన్, mixed లైట్ గ్రీన్. Yeah. సో ఓకే, ठीक है. సో వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఈ ప్లాంట్స్, ఎక్సాటిక్ ప్లాంట్స్ ని వాటర్ రెగ్యులర్ గా పోస్తూ ఉండాలా? ఎలాంటి కేర్ తీసుకోవాలి? ప్లాంట్ ని బట్టేసి మనం ఇవ్వాలి. ఎప్పుడైతే ఆకు మందంగా ఉంటుందో, ఓకే, Okay. థిక్ గా ఉంటుందో మనం వాటర్ కంట్రోల్ చేయడంలోనే సరిపోతుంది. వాటర్ Okay. ఎప్పుడైతే లైట్ గా ఉంటుందో అప్పుడు వాటర్ అనేది టైం టు టైం ఇవ్వాలి. మరి Okay. ఓవర్ పోరింగ్ అవసరం లేదు. మరి రోజు కొంతమంది పోస్తూ ఉంటారు, పొద్దున అది- సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు. అది మంచి హ్యాబిట్ కాదు. ఓకే, మరి ఎలా చేయాలి, ఎలా పోయాలి? So, మా ఆడియన్స్ కి చెప్పండి. ప్లాంట్ ని బట్టేసి వీ హ్యావ్ టు డిసైడ్. మీరు చెప్పే ప్లాంట్ ని బట్టేసి నేను వాటరింగ్ అనేది ఏది అని చెప్తాను. నార్మల్ గా వచ్చేసి రోజుకి వచ్చేసి మీరు ఎండలోనే పెట్టండి. వాటర్ డైలీ ఒకసారి సరిపోతుంది. ఓకే, ఏవైతే ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయో ఎక్సోటిక్ ప్లాంట్స్ వీటికి మాయిశ్చర్ ఇస్తే సరిపోతుంది తప్ప మీరు మాయిశ్చర్ కన్నా ఓవర్ పోరింగ్ చేయడం వల్ల కూడా వేరు కూలిపోతుంది. లేదంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి రెయిన్ పడేసరికి మనకు ఆకు అనేది కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. పచ్చ కలర్ వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలి ఆకుకి వాటర్ ఎక్కువైపోయింది, చెట్టుకి వాటర్ ఎక్కువైపోయింది అనేసి. రైట్. ఇప్పుడు మనకి రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా మందికి రోజ్ ప్లాంట్స్ అంటే పెంచుకోవాలని ఉంటది. సో ఇది ఇప్పుడు తీసుకెళ్లి ఇంట్లో నాటుకున్న తర్వాత రోజు నీళ్లు పోయాలా, ఎలా పోయాలి, ఎంత మంచిగా పెరగడానికి? డైలీ వన్స్ పోస్తే సరిపోతుంది. డైలీ వన్స్ సరిపోతుంది. ఓకే, డైలీ వన్స్ సరిపోతుంది. బట్ రోజ్ కి ప్రూనింగ్ ఎంత చేస్తే డెవలప్ అంత అవుతుంది మేడం. ప్రూనింగ్ యు మీన్ కటింగ్? యా, ఓకే. సో ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఫ్లవర్ అయిపోయిన తర్వాత డోంట్ వెయిట్ ఫర్ దట్ కి అది రాలిపోతుంది. మనం ఎండిపోయిన తర్వాత అలాగే ఉంచేస్తూ ఉంటాము. కట్ చేసేస్తే ఎప్పటికప్పుడు రోజ్ కి ప్రూనింగ్ చేస్తే డెవలప్ అవుతుంది. Okay. సాయిల్ ఇప్పుడు డ్రైగా ఉండాలి, డ్రైన్ గా ఉండాలి. సో అప్పుడే ఈ సాయిల్ రైట్. రోజుకి ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. అండ్ ఆకులు ఎండినప్పుడు వెంటనే దాన్ని కట్ చేసేయాలి. అలాగే ఉంచేస్తూ ఉంటాం కదా, అది కూడా చేయొద్దు అంటున్నారు. సో రైట్. సో ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి, అక్కడ మాకు కనిపిస్తున్నాయి. మరి ఇండోర్ ప్లాంట్స్ కి ఎలా కేర్ తీసుకోవాలి? సో ఇండోర్ ప్లాంట్ కి మీరు డైలీ ఒక 1 hour, డైలీ కాదు 2 days ఒకసారి 1 hour బయట పెట్టినా గానీ అది ఫుడ్ రెడీ చేసుకుంటుంది. ఓకే, వాటర్ పోయక్కర్లేదు. వాటర్ తక్కువ పోయాలి, లిమిటేషన్. ఎప్పుడైతే Okay. చెట్టు అంటే డల్ గా కనబడుతుందో ఆ టైం లో పోయడం బెటర్ రైట్. తప్ప రెగ్యులర్ గా పోయడం అనేది మాకు అవసరం. ఎక్కడ ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తారా? ఏది ఎక్కువ సేల్ అవుతూ వస్తుంది? అందరు ఏది కొనుక్కుంటున్నారు? సో ఇండోర్ లో వచ్చేసి ఇప్పుడు కసులా ట్రెండ్ నడుస్తుంది. ఇదా యా, కసులా, ఐల్ షో ద కసులా. కసూలా. యా, Right. ఇది జేడ్ ప్లాంట్
సో ఈ కస్సుల ప్లాంట్ యూజ్ ఏంటి, ఎందుకు అందరు ఇది ఎక్కువ కొంటున్నారంటే ఏం ఇది చెప్తారు? యాక్చువల్లీ సమ్వన్ క్రియేటెడ్ ఇవన్నా అంటే ఒక మిత్ క్రియేట్ చేశారు, ఆ మిత్ కంటిన్యూ అవుతుంది, ఓకే, ఆ మిత్ తోటే రన్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద మిత్ దట్ దే క్రియేటెడ్? లక్కీ ప్లాంట్. ఓకే, లక్కీ ప్లాంట్, రైట్. అయితే అది కాదంటారా? నేను అలా అని చెప్పట్లేదు మేడం. వెన్ యూ గెట్ ఇవన్ హెల్తీ నా దెన్ దిస్ హెల్త్. రైట్. సో మీకు హెల్త్ అంతా బాగుంటుంటే దానికన్నా మంచి వెల్త్ లేదు. సో ఇది హెల్త్ క్రియేట్ చేస్తుంది, ప్రాపర్ ఆక్సిజన్ వస్తుంది, టేబుల్ పైన మెయింటైన్ చేస్తుంది, దాని కొరకే. సో ఇది కంప్లీట్లీ ఇండోర్. హెల్త్ ప్లాంట్ ఇస్ లక్కీ ప్లాంట్ మేడం. ఓకే, యా. సో లక్కీ ప్లాంట్ అంటున్నారు ఇండోర్ ప్లాంట్స్ అన్ని. మరి దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి మా ఆడియన్స్ కి చెప్పండి. ఇండోర్ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్. దీనికి అసలు వాటర్ మీరు వారానికి ఒకసారి పోసినా సరిపోతుంది. బట్ ఏంటంటే డ్రాయింగ్ సాయిల్ పెట్టాలి, దీనికి వాటర్ ఎక్కువ పోరింగ్ చేయొద్దు, కొంచెం వెలుతురు వస్తే సరిపోతుంది, ఎండ కొట్టాల్సిన అవసరం కూడా లేదు దీనికి. రైట్, అమేజింగ్. సో ఇంకా ఏమేమి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి? మరి ఇప్పుడు మనీ ప్లాంట్ కూడా చాలా మంది పెంచుకుంటూ ఉంటారు, ఒకసారి అదే పెరిగిపోతూ ఉంటుంది, అది కూడా లక్కీ ప్లాంట్ అంటూ ఉంటారు, అది కూడా ఎక్కువ సేల్ అవుతుంటుందా? పోథర్స్ మేడం, పోథర్స్ మంచి అంటే గుడ్ కీపర్. పోథర్స్ లో వచ్చేసి 16 టైప్స్ ఉన్నాయి. మన రెగ్యులర్ ఇండియాలో యూజ్ చేసేసి 9 to 11 మధ్యలో యూజ్ చేస్తూ ఉంటారు, అవి లిమిటెడ్ గా. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే 4 టైప్స్ కవర్ చేసాం మేము. మా నర్సరీలో ఇంకెక్కువ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా ఫ్లవరా? ఇది ఫ్లవరా? ఇది ఫ్లవర్, దీని కొరకి ఇది ఫ్లవర్, ఆంథోరియం కొరకి. ఇది యాక్చువల్లీ దాని కాడ ఓకే జర్మినేట్ అవుతుంది. ఇది కూడా చాలా వెరైటీగా ఉంది ప్లాంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ప్లాంట్? ఆంథోరియం. ఓకే, సో ఆంథోరియం లో డిఫరెంట్ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్సో ఆంథోరియం ఫ్యామిలీ. రైట్. ఇంకా అక్కడ కూడా కొన్ని ఆంథోరియంస్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. బట్ ఇది ఫ్లవర్ అటు లీవ్స్ లాగా ఉంది అన్నమాట. దీన్ని బాస్మతి ప్లాంట్ అంటారు. ఓకే, దీన్ని బాస్మతి ప్లాంట్ అంటారు. ఈ లీఫ్ డ్రై అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ రెసిపీ ప్రిపేర్ చేసినప్పుడు, ఏదైనా రెసిపీ మీరు ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో వేస్తే బాస్మతి అరోమా వస్తుంది. సో యాక్చువల్లీ ఇది అఫోర్డబుల్ కాస్ట్. యాక్చువల్లీ 100 రూపీస్ లో ప్లాంట్ వస్తుంది. బట్ ఒక్కసారి పెట్టుకుంటే మీ గార్డెన్ ఎప్పుడు కూడా అంటే కిచెన్ గార్డెన్ కూడా రెడీ అవుతుంది. వితౌట్ బాస్మతి రైస్ యూ కెన్ మేక్ ఇట్ ఇవన్ బిర్యానీ. వితౌట్ బాస్మతి రైస్ ఇలాంటి మొక్క తీసుకుంటే ఇది ఎండిపోయిన తర్వాత వేసుకోవాలి. ఎండిపోయినట్టు కాదు, ఆకుని తీసేసి ఎండ పెడతారు. సో అరోమా అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా 1 లీఫ్ తోటి 20 మెంబర్స్ కి బిర్యానీ పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. ఆ ప్లాంట్ పేరు ఏంటి? అమర్లిలీ పాండరస్ అంటారు దీన్ని సైంటిఫిక్ నేమ్. ఓకే, దీన్ని మనం బాస్మతి అని వాడుక భాషలో యూస్ చేస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎన్నో రకాల వివరాలన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనము ఎక్కడికి వచ్చామో తెలుసా? బోన్సాయ్ ప్లాంట్ దగ్గర వచ్చాము. ఇక్కడ బోన్సాయే కాదు, చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, పాట్స్ కూడా రకరకాలుగా డిజైన్ అని అందజేస్తున్నారు. మరి బోన్సాయ్ ప్రత్యేకించి ఇది నాట్ జస్ట్ ప్లాంట్ అండి, ఇట్స్ అన్ ఆర్ట్ అని చెప్పొచ్చు, లివింగ్ ఆర్ట్. దానికి మంచిగా సన్లైట్, వాటర్ ఇచ్చి మంచి ప్రూనింగ్ చేసినట్లయితే మంచిగా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. మరి బోన్సాయ్ మొక్కలతో పాటు లోపల ఇంకా ఎన్నో ప్లాంట్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారా, కస్టమర్స్ అయితే హడావిడిగా ఉంది. సో అందరు కొనుగోలు చేస్తున్నారు, చిన్న చిన్న మొక్కల నుంచి మంచి మంచి పాట్స్ కూడా. మరి లోపలికి వచ్చేసి చూద్దానండి. సో ఇక్కడ మీకైతే వెరైటీస్ కనిపిస్తూ ఉన్నాయి. పాట్స్ డిజైన్స్ మాత్రం ఇన్నోవేటివ్ గా అనిపిస్తున్నాయి. మరి చిన్న చిన్న పాట్స్ నుంచి ఏదో మీకు ఇక్కడ కనిపిస్తుందా, గ్రేప్స్. ఓకే, ఇది ఇండోర్ కి మంచిగా పనికొస్తుంది. సో ఇందులో కూడా చాలా వెరైటీసే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్స్ కూడా ఉన్నాయి, డిజైన్స్, పెద్ద పెద్ద పాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఆయనని అడిగి ఏమేం వెరైటీస్ ఉన్నాయి, ఏమేమి ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు, సో ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ కానీ ఎలా మనం సాయిల్ పెట్టి ఎలా పెంచుకోవాలి. ఎందుకంటే దాదాపు మనం చూస్తే ఇంటికి తీసుకెళ్తాం మొక్కలు, కానీ అవి లాంగ్ లాస్టింగ్ ఉండవు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందామా? లెట్స్ గో. రైట్, మనతో పాటు దామోదర్ గారు ఉన్నారు. ఇక్కడ మొక్కలన్నిటిని చూసుకుంటున్నారు, కస్టమర్స్ వస్తే అటెండ్ చేస్తూ ఇస్తున్నారు కూడా. మరి ఆయన్ని అడిగి అసలు ఈ బోన్సాయ్ ప్లాంట్ ఎలా పెంచుకోవాలి, మెయింటైన్ ఎలా చేయాలో అడుగుదాం. రైట్ దామోదర్ గారు, ఇప్పుడు ఇక్కడ బోన్సాయ్ ప్లాంట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. సో ఇది అవుట్డోర్ కి మాత్రం మంచిగా పనికొస్తూ ఉంటుంది అనిపిస్తుంది. సో మీరు చెప్పండి, దీన్ని మెయింటైన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ చెప్పగలుగుతారా ఈ బోన్సాయ్ ప్లాంట్? మాక్స్ 5 years ఓల్డ్ ఉంటుంది. 5 years ఓల్డ్. ఓకే, గ్రాఫ్టింగ్ ఈ ప్లాంట్ ఫైకస్ బోన్సాయ్ అంటారు. ఓకే, ఇది ఇండియాలో ఉండదు, ఇంపోర్టెడ్ ప్లాంట్. ఇది అవుట్డోర్ లో పెడతారు మొక్కను. చాలా హార్డ్లీ ప్లాంట్, మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ ఉంటుంది. డైలీ మీరు 2 times వాటర్ ఇచ్చినా ఏం అవ్వదు, మొక్క చాలా బాగుంటుంది. ఓకే, సో రోజుకి ఎన్నిసార్లు ప్లాంట్ వాటర్ పోయాలంటారు? డైలీ 2 times ఇచ్చినా పర్లేదు, 1 day ఇచ్చినా పర్లేదు, 1 time ఇచ్చినా పర్లేదు. ఓకే, దీనికి కటింగ్ కూడా చేస్తుండాలి, ప్రూనింగ్ అంటూ ఉంటారు, అది ఎలా చేస్తారు? ఈ షేప్ ట్రిమ్మింగ్ చేసుకుంటా ఉంటే డిజైన్ చాలా అందంగా ఉంటుంది మేడం. ఓకే, సో ఇది ఎండిపోకుండా, ఆకులు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? న్యూట్రిషన్స్ ఇచ్చుకోవాలి, ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్స్ ఇవ్వాలి. సో అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయా, కొనుగోలు చేయొచ్చా అవి? మా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ గా లేవు మేడం, స్టార్ట్ చేస్తున్నాం అవి కూడా. రైట్, ఇక ఇంత పెద్దదే కాకుండా మన
ఇంట్లో చిన్నగా డిజైన్ కి కోసం పెట్టుకుంటారు కదా, షో పీస్ లా డెకరేటింగ్ గా ఉంటుంది. Ficus- సో అవి ఉన్నాయా, చిన్నవి ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఫైకస్ బోన్సై 500 to 5 lakh దాకా ఉన్నాయి మా దగ్గర. ఓ ఓకే. ఇప్పుడు ఇది ఎంత కాస్ట్? ఇది 52,000 ఉంది. వావ్, 52,000 అంట మొక్కకి. మరి అంత అందంగా కూడా ఉంది. ఖచ్చితంగా కస్టమర్స్ కూడా పెడుతూ ఉంటారు అంత కాస్ట్. మరి చిన్న బోన్సై మాకు చూపిస్తారా? అలాగే ఇంకేమేం ప్లాన్స్ ఉన్నాయి, ఎక్కువ ఏది కొనుగోలు చేస్తున్నారో అది కూడా చూపించండి. రైట్, చూస్తున్నారా మొక్కల మధ్యలో నిల్చున్నాను నేను. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న బోన్సై ఉంది, మనకి తీసి కూడా చూపిస్తున్నారు. సో ఈ బోన్సైని ఇంట్లో పెట్టుకోవాలంటే ఎలా మెయింటైన్ చేయాలి? ఇది యాక్చువల్లీ ఇండోర్ లో రాదు మేడం, Indoor లో రాదు. Okay. బాల్కన్ లో పెట్టుకోవచ్చు. ఆహా. సన్లైట్ కొంచెం కంపల్సరీ కావాలి. ఓకే. సో వాటర్ ఎన్నిసార్లు పోయాలి? దీనికి 2 times ఇచ్చినా పర్లేదు మేడం. 1 Okay. time మాయిశ్చర్ డ్రై కాకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు దీని కాస్ట్ ఎంత? 500 రూపీస్ మేడం. 500 రూపీస్. సో ఇప్పుడు ఇది మేము ఇక్కడ నుంచి కొనుక్కున్నాక ఇంటికి వెళ్ళి మళ్ళీ డిఫరెంట్ పాట్ లో పెట్టాలా, అంటే లేదా ఇందులోనే ఉంచుకోవచ్చా? బాండరీ లుక్ కావాలంటే డిఫరెంట్ పాట్ లో పెట్టుకోవచ్చు మేడం. ఓకే, ఇందులో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా? ఇందులో పెట్టుకోవచ్చు మేడం. Okay. రూట్స్ ఇలా బయటికి వచ్చాక రీపాటింగ్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి కింద నైస్ నైస్, దీనికి ఎయిర్ వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంది. సో ఇది ఎక్కువ మంది కొంటూ ఉంటారా మరి చాలా బోన్సై? మంది కొంటుంటారు మేడం బోన్సై అంటే ఇష్టం ఉన్న వాళ్ళు. ఓకే, ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయా, ఒకటే వెరైటీ ఉంటుందా? ఫైకస్ బోన్సైలో అంటే ఇది ఒకటే వెరైటీ ఉంటాయి మేడం. బోన్సైలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, అడెనియం ఉంటాయి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఏది ఎక్కువగా పెంచుకోవాలంటారు మరి? ఫైకస్ చాలా హార్డ్లీ ప్లాంట్ మేడం. ఇది Okay. రఫ్ గా హ్యాండిల్ చేసినా బాగుంటుంది. బాగుంటుంది. మళ్ళీ లీవ్స్ ఏమైనా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు కట్ చేసేసుకోవాలా? ట్రిమ్ చేసుకుంటే డిజైన్ బాగుంటుంది మేడం. రైట్. మరిన్ని చెట్లు ఉన్నాయి, అవేంటో కూడా మాకు చూపించండి. ఓకే మేడం, కంపల్సరీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది కెమిలియా ఫ్లవర్, కెమిలియా ప్లాంట్ అంటున్నారు. సో దీన్ని ఇండోర్ ప్లాంట్ అంటారా, అవుట్డోర్ ప్లాంట్స్ ఇది? ఇది సెమీ షేడ్ లో పెట్టుకోవాలి మేడం. ఓకే, సెమీ షేడ్ అంటే ఇండోర్ అవుట్డోర్ ముఖ్యంగా పనికొస్తుంది. బాల్కనీలో. ఓకే, బాల్కనీలో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, సాయిల్ అండ్ ప్లాంట్ మొత్తం పాట్ ఉంది కదా, కొంచెం హెవీగా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ పర్చేస్ చేసినప్పుడు మీరు ఏంటి సాయిల్ పెట్టి ఇస్తారా, ఎలా చేస్తారు? ఆల్రెడీ మా ప్లాంట్ సాయిల్ లోనే ఉంటది మేడం. తర్వాత రీపాటింగ్ చేసుకోవచ్చు, ఓకే, రీసాయిలింగ్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే. ఇవి ఇయర్ రౌండ్ బర్డ్స్ వస్తూనే ఉంటాయి. చాలా అందంగా ఉంటది ఈ మొక్క. అవును, చూస్తుంటే ఒక్క స్టెమ్ కే రకరకాలుగా ఎన్నో రకాల బర్డ్స్ వస్తూ ఉన్నాయి. సో వాటర్ ఎలా పోయాలి దీనికి మరి? ఇది బర్డ్స్ వచ్చే టైంలో 2 times వాటర్ ఇవ్వాలి మేడం. వాటర్ ఎక్కువనే ఇవ్వాలి కెమిలియా Okay. ప్లాంట్ కి. Okay. హైబ్రిడ్ రోజెస్ అంటారు వీటిని. ఓకే, ఇది హైబ్రిడ్ రోసెస్, ఇంపోర్టెడ్ ప్లాంట్ అంట. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 3,500 మేడం. ఓకే, ఎందుకు ఇంత కాస్ట్ అంటారు మరి? ఇది మాక్సిమం ఇండియాలో ఉండదు మేడం. ఓకే, కొంచెం దట్స్ వై. కూల్ ఉన్న ప్లేస్ లో చాలా బాగుంటది ఈ మొక్క. ఓకే, అమేజింగ్. సో ఇక్కడ ఇంకా అసలు మనకి వాతావరణం ఎట్లా ఉంది, చల్లగా అనిపిస్తుంది కదా. సో ఈ రైనీ సీజన్ లో మనకి ఇదే సరైన టైం మొక్కల్ని పెంచుకోవడానికి. అవును. సో మీరేమంటారు, ఎలా చూస్తున్నారు దీన్ని? చాలా మంది కస్టమర్స్ వచ్చి కొనుగోలు చేస్తున్నారు. సో ఏమంటారు, ఏది ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ అన్నిట్లో? చాలా మంది కస్టమర్లు జనాలు అందరూ ఆక్సిజన్ కోసం ప్లాంట్స్ తీసుకుంటుంటారు. స్నేక్ ప్లాంట్స్ కానీ. రైట్, ఇక్కడ మనకి స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇది ఆక్సిజన్ కోసం మనకి అందరు కొనుగోలు చేస్తూ ఉంటారు. రైట్, ఇంకేం హెల్త్ పరంగా తీసుకోవచ్చు చాలా మంది ప్లాంట్స్? రబ్బర్ ప్లాంట్స్ తీసుకుంటారు. రైట్, రబ్బర్ ప్లాంట్ అంటున్నారు, ఒకసారి చూపిస్తారా మాకు? దిస్ ఇస్ బ్లాక్ రబ్బర్ మేడం. బ్లాక్ రబ్బర్. సో చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ ఇది. ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అంటున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 330 ఉంది. సో ఇంతే కొనుక్కుంటారా జనాలు? కొంటారు మేడం. Okay. ఇది చాలా హైట్ అవుతుంది, 10 feet హైట్ దాకా అవుతుంది. ఓకే, సాయిల్ మళ్ళీ పాట్ అంతా చేంజ్ చేసుకోవాలి. రీపాటింగ్ చేసుకోవాలి. ఓకే, దీని ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఆక్సిజన్ రిప్లిఫై చేస్తుంది. ఓకే, ఆక్సిజన్ ని ప్యూరిఫై చేస్తూ వస్తుంది. అండ్ ఇది ఇంట్లో పెట్టుకోవచ్చా, బయట బాల్కనీలో ఇది పెట్టుకోవచ్చా? ఇండోర్ మేడం. ఇండోర్ ప్లాంట్. ఓకే, అమేజింగ్. సో ఇది ఎక్కువ మంది తీసుకుంటుంటారా? చాలా మంది స్నేక్ ప్లాంట్ కూడా ఉంది, అది కూడా మన ఎన్వైరన్మెంట్ కి మనకి ఆక్సిజన్ అందజేస్తూ ఉంటుంది. సో ఆ స్నేక్ ప్లాంట్ ని కూడా చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. కొంటారు మేడం. సో స్నేక్ ప్లాంట్ కాస్ట్ ఎంత ఉంది? 300 ఉంది మేడం. ఓకే, ఇది కూడా అంతే, ఇంచుమించు అదే కాస్ట్ లో అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. చాలా మంది తీసుకుంటా ఉంటారు. ఓకే, రైట్ రైట్. ఇంకా అక్కడ ఒక ప్లాంట్ కనిపిస్తుంది, దాని గురించి కూడా చెప్పండి. రైట్, ఇదేం ప్లాంట్, దీని ప్రత్యేకత ఏంటి? ఇది డ్రెసినా డ్రాకో అంటారు మేడం. ఓకే, ఇది సెమీ షేడ్ లో పెట్టుకుంటారు, లుకింగ్ కి బాగుంటది అని చెప్పేసి చాలా మంది తీసుకుంటా ఉంటారు. ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? 8,500 ఉంటది మేడం. ఎందుకు ఇంత కాస్ట్ అంటే ఏం చెప్తారు? ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్ మేడం. ఓకే, సో దీనికి ఎలా మెయింటైన్ చేసుకోవాలి?
దీని స్టెమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఇంకా పెద్దగా అవుతుందా? స్టెమ్ అలానే ఉంటది మేడం, ఓన్లీ Okay. లీవ్స్ పెరుగుతా ఉంటాయి అంతే. ఓకే, సో అది ఒక వెరైటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టెమ్ చిన్నగా ఉంది బట్ లీవ్స్ మాత్రం పెద్దగా వస్తున్నాయి. మేబీ అందుకే అందరు ఎక్కువగా దీన్ని తీసుకుంటూ ఉంటారేమో. కంప్లీట్ షో ప్లాంట్ అనొచ్చు దీన్ని. కంప్లీట్ షో ప్లాంట్. ఓకే రైట్, వేరేది చూద్దాం మనం. రైట్, మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మనీ ప్లాంట్ ని ఎక్కువగా మనం పెంచుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇంకో మొక్క ఫేమస్ అయిపోతుంది, లక్కీ బ్యాంబూ అని. ఎంతో మంది పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. రైట్, ఇదే ఆ మొక్క. ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. అసలు ఇది ఎందుకు ఎక్కువ మంది పెంచుకుంటారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? ఇంట్లో గ్రీనరీ కోసం, పాజిటివ్ ఎనర్జీ కోసం చాలా మంది తీసుకుంటారు మేడం. ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది ఈ మొక్క. ఓకే, దీన్ని ఎక్కువ ఇండోర్ గా పరిగణించాలా అవుట్డోరా? ఇండోర్ గానే పరిగణించాలి మేడం. ఓకే, సో ఇది ఏంటి వాటర్ లో పెట్టారు మీరు ఇప్పుడు. సో మేము ఇది కొనుక్కుంటే ఎందులో పెట్టుకోవాలి? వాటర్ లో పెట్టుకోవచ్చు మేడం, సాయిల్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, రెండు విధాలుగా మనం ఇంట్లో ఉండి పెంచుకోవచ్చు. ఓకే, మరి ఇలాంటి ప్లాంట్స్ లో ముఖ్యంగా వాటర్ వేసారు. ఇప్పుడు ఈ వాటర్ నేమో రిప్లేస్ చేస్తుండాలి, లేదంటే కలర్ చేంజ్ అవుతుంది, పాచి పట్టిపోతూ ఉంటుంది. సో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? వీక్లీ 2 times వాటర్ చేంజ్ చేసుకోవాలి మేడం. బౌల్ కూడా క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఓకే, వీక్లీ 2 times చేంజ్ చేసుకోవాలి వాటర్. ఆ పాచి పట్టడం వల్ల ఇన్సెక్టిసైడ్ రూట్ ని డ్యామేజ్ చేస్తుంది. కొంచెం కేర్ తీసుకోవాలి ప్రతి ప్లాంట్ పైన. ఓకే, అండ్ వాటర్ క్వాంటిటీ కూడా లెంత్ ఎంత పోయాలి? మీరు చూస్తే ఎక్కువ ఏం పోయలేదు. సో మేము ఇంట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఎంత పోయాలి? రేషియో ఎంత ఉండాలి? రూట్ వరకే ఉండాలి మేడం. ఓకే, ఎక్కువ ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతుంది, పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయా? సో దీని షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటది? 2 years 3 years దాకా ఉంటది మేడం. అలాగే నాకు ఇక్కడ ఒకటి మంచిగా కనిపించింది. మీరు ఇది చూస్తే ఇన్నోవేటివ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇది లక్కీ బ్యాంబూ ప్లాంటే, కానీ లోపల కింద మీకు వేరేదేదో కనిపిస్తుంది. అది ఏంటో అడిగి తెలుసుకుందాం. ఏంటిది కింద? ఏంటి లీవ్స్ చిన్న చిన్నగా? డ్రాగన్ సీడ్స్ మేడం. ఓ ఓకే, సో అదేంటి డిజైన్ కోసం పెట్టారా? ఓకే, సో ఇదైతే బ్యాంబూ, లక్కీ బ్యాంబూ. సో కింద డిజైన్ కోసం పెట్టారు. చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఇంట్లో కూడా ఇలాంటిది ఒక చిన్నది తీసుకొని కింద ఏదైనా ప్లాంట్ ది సీడ్ వేసేసుకున్నారనుకోండి, పైన ఇట్లా లక్కీ బ్యాంబూ పెట్టుకుంటే మంచి షో పీస్ లాగా కూడా అవుతుంది. మరి ఇంకా ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయి. సో అవి కూడా తెలుసుకుందాం ఏంటో. ఇందులో చాలా ఇండోర్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. లెట్స్ సే ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి? ఇది పక్కా ఇండోర్ ప్లాంట్, చిన్నగా ఉంది, ఆఫీస్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు. సో దీని పేరేంటి ఫస్ట్? క్యాక్టస్ మేడం ఇది. ఓకే, క్యాక్టస్. అండ్ ఈ ఫ్లవర్ లాగా ఉంది, ఇది ఫ్లవర్ అని అంటారా? ఫ్లవర్ కాదు మేడం, క్యాక్టస్ లో డిఫరెంట్ అలా షేప్ లో వస్తా ఉంటాయి. దీనికి కొంచెం గుచ్చుకునేటట్లు ముళ్ళు కూడా వస్తా ఉంటాయి. ఓకే, ఇది ఇంకా పెద్దగా అవుతుందా? దీని సైడ్ కి వస్తాయి మేడం. ఓకే, అంతే తప్ప ఇది కింద కాడ మాత్రం ఏం చేంజ్ అవ్వదు, అలానే ఉంటుంది. వీక్లీ వన్స్ వాటర్ ఇచ్చుకోవాలి. వన్స్ మాత్రమే ఇంటి లోపల పెట్టుకుంటే సరిపోతుంది. లోపల ఇండోర్, కంప్లీట్ ఇండోర్. ఇది ఉంది కదా, ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఇంట్లో తీసుకొని పెట్టేసుకోవాలా? పాటింగ్ ఏమైనా చేంజ్ చేయాలా లాంగ్ లాస్టింగ్ గా మనకి మొక్క ఉండాలంటే? ప్రెజెంట్ అయితే పర్వాలేదు మేడం, ఇప్పుడు పెట్టుకోవచ్చు. 3 months తర్వాత మళ్ళీ రీపాట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కింద హోల్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు టేబుల్ మీద పెట్టలేం కదా. సో కింద ఏమైనా ఇస్తారా మీరు పెట్టుకోవడానికి? మేమే ప్లాన్ చేసుకోవాలి. డిఫరెంట్ పాట్ తీసుకోవాలి మేడం. ఓకే రైట్. సో ఇంకా కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కువ సేల్ అవుతున్నాయి ఇక్కడ మీరు చూస్తే? ఇండోర్ లో అగ్లోనిమాలు, జామియాలు, బ్లాక్ రబ్బర్, ఇవి చాలా సేల్ అవుతాయి మేడం. ఇక్కడ ఏమైనా ఉన్నాయి? ఎక్కువ మంది ఏమైనా తీసుకుంటున్నారా? ఇవి చాలా మంది తీసుకుంటున్నారు మేడం. ఇదేం ప్లాంట్ అంటారు దీన్ని? అగ్లోనిమా పింక్ మేడం. అగ్లోనిమా పింక్ ప్లాంట్. అండ్ లీవ్స్ కూడా చూస్తే మీరు ఇందులో గ్రీన్ మీద పింక్ వచ్చింది. బహుశా అందుకేనా అలా అంటారు, పింక్ బ్యూటీ అని అంటారు, పింక్ బ్యూటీ అంటూ ఉంటారు. సో దీన్ని కూడా పాట్ చేంజ్ చేసుకోవాలా, ఉంచుకోవచ్చా? ప్రెసెంట్ అయితే పర్వాలేదు మేడం, ఇలానే ఉంచుకోవచ్చు. 3 months తర్వాత రూట్స్ ఇలా పాట్ కిందికి వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవాలి. ఓకే, అది సైన్. రూట్స్ కింద వచ్చినప్పుడు పాట్ చేంజ్ చేసుకునే సైన్ అన్నమాట. సో ఇది పెద్దగా అవుతుందా ప్లాంట్స్? అండ్ దీని లీఫ్ సైజ్ ఇంతే ఉంటుందా, ఇంకా పెరుగుతుందా? సైజ్ లో అవుతుంది మేడం. సో అప్పుడు బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనుకుంటా. మీరు కింద ఇందాక మనం చూసిన లాగానే కింద వేరే ఏమైనా సీడ్ వేసుకుంటే ఇంకా బాగా యాడెడ్ వస్తుంది కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.